నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అదరగొట్టిస్తున్న స్పెషల్ చిట్ చాట్ షో అన్స్టాపబుల్. బాలయ్యలోని ఫన్ యాంగిల్ ని ప్రేక్షకులకు తెలిసేలా చేసిన ఈ షో ఇప్పటికే 3 సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని 4వ సీజన్ దాకా వచ్చేసింది. ఈ 4వ సీజన్ లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చి షోలో పాల్గొన్నారు. ఈ మధ్యనే విక్టరీ వెంకటేష్ కూడా అన్స్టాపబుల్ బాలయ్యతో అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చి వెళ్లారు. ఇక లేటెస్ట్ గా ఈ షోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అటెండ్ అయ్యారు. మెగా నందమూరి ఈ కాంబో అంటేనే ఫ్యాన్స్ కి పండగే. అది సినిమా అయినా షో అయినా సంథింగ్ స్పెషల్ అని అనిపిస్తుంది. బాలయ్య అన్స్టాపబుల్ షోలో చరణ్ పాల్గొనడం మెగా నందమూరి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ జోష్నిచ్చింది. సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వస్తుండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ షోకి వచ్చారు రామ్ చరణ్. బాలయ్య షోకి వస్తే బంతాట ఆడిస్తారు. అవతల ఉన్న సెలబ్రిటీ ఎవరైనా సరే బాలయ్య అడిగింది చెప్పాల్సిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ని కూడా బాలకృష్ణ సరదాగా ఆట పట్టించారు. ఇక ప్రభాస్ మహేష్ ఇద్దరిలో ఎవరితో మల్టీ స్టారర్ చేస్తావని అని బాలయ్య అడిగారు. దానికి ముగ్గురు కలిసి మల్టీ స్టారర్ చేస్తామని అనగా ఎవరో ఒకరి పేరే చెప్పాలంటే ప్రభాస్ అర్థం చేసుకుంటాడు. మహేష్ నాకన్నా సీనియర్ కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తా, మహేష్తోనే సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ప్రభాస్ ఇష్టం, మహేష్ అంటే భయం అనగా దాన్ని కోట్ చేస్తూ మహేష్ అంటే ఇష్టం లేదన్న చరణ్ అంటూ బాలకృష్ణ ఆట కూడా పట్టించారు. ఇక తన ఇంట్లో అక్క అంటే ఇష్టమని, ఉపాసన అంటే భయం ఉన్నట్లు నటిస్తానని చెప్పాడు రామ్ చరణ్. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన కొత్తలో బాలకృష్ణ గారు తమ పిల్లలతో తనని డిన్నర్కి తీసుకెళ్లిన విషయాన్ని చెప్పి బాలయ్యకు సర్ప్రైజ్ చేశారు రామ్ చరణ్. ఇలా మెగా హీరో రామ్ చరణ్తో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ఈ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఆడియన్స్కి సూపర్ ట్రీట్ ఇస్తుంది.